పరీక్షించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 131:1. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. కీర్తనాకారునికి ఉన్నటువంటి అనుభవము మనకు ఉండి ఉంటే ఎంతో బలంగా సహవాసంగా పనిచేస్తాము. అయితే ఇలాంటి అనుభవాన్ని పోగొట్టుకుంటే అవమానము, వంచన మనకు కలుగుతుంది. సత్యాన్ని పలకలేని వారు అక్కడ ఉంటారు. గర్వపు ఆలోచనలు గలవారు అక్కడ ఉంటారు. ఇతర సహోదరులను తక్కువగా ఎంచి తమ్మును గూర్చి తాము ఉన్నతంగా తలంచేవారు అక్కడ ఉంటారు. క్రొత్తగా మారు మనసు పొందినవారు తమకు మించిన వాటిలో ముమ్మరంగా ఉండడం నేను గమనించాను. నా విశ్వాసము, నా జ్ఞానానికి మించినటువంటి వాటిని చేయాలనుకోవడం మంచిది కాదు. నేను ఈ మధ్యనే మారు మనసు పొందాను అని వారు చెప్పాలి. మనము లేఖన విధానాన్ని చూస్తే అబ్రహాము గారు ఇస్సాకుతో, బాబూ, నీ కొరకు నీవే పెండ్లి కుమార్తెను చూసుకోవడానికి తగిన వయస్సు గలవాడువు అని చెప్పి ఉండవచ్చు. కానీ అతడు అలా చేయలేదు. తనతో ప్రార్థించే ఒక సేవకునికి ఆ పనిని అప్పగించి దేవుడు తనను ఏ దేశము నుండి పిలిచినాడో ఆ దేశానికి తన కుమారుని తీసుకుని వెళ్ళకూడదని ప్రమాణం చేశాడు. విశ్వాసుల తండ్రి స్థాపించిన పద్ధతిది. యవనస్తులు అభివృద్ధిలో 2 మెట్టులు ఉండడం నేను చూస్తూ ఉన్నాను. మొదటి మెట్టులో నేను ఇదే విధంగా యవనుడుగా ఉన్నాను అని చెప్పుకుంటూ చాలా ఆతృతతో పనిచేయాలని చూస్తారు. కనిపెట్టడం అనేది వారికి కష్టం. రెండవది జ్ఞానయుక్తమైనటువంటి మెట్టు. నేను ఇంకా సిద్ధంగా లేను, ఆతృత ఎందుకు? అంతకంటే మంచి కార్యాలు మొదటగా చేయాలి. నేను నిజంగా సరిపోతానా? ఆత్మీయంగా సిద్ధమా అనేది ఆలోచన చేసుకోవాలి. నాకు ఇవ్వబడినటువంటి పనిని పరిపూర్ణముగా నిర్వర్తించగలుగుతున్నానా? ఇది ఆత్మీయ గ్రహింపు. నాకింకా బాధ్యతలు కల్పించండి, నన్ను ఇంకా బోధించేవానిగా చేయండి అంటూ అక్కడికి ఇక్కడికి నీవు పరిగెత్తితే నీవు దారి తప్పుతున్నావు. ఈ అవకాశాలన్నీ కూడా నా సామర్థ్యాలకు మించినవి, నా బలానికి మించిన పనిని దేవుడు నాకు అనుగ్రహించాడు అని నీవు చెప్పినట్లయితే నీవు సరైన మార్గంలో ఉన్నావు. ప్రారంభంలో సొలొమోను గారికి జ్ఞాన వివేకములున్నాయని మర్చిపోవద్దు. కానీ తరువాత కాలంలో ఆ జ్ఞాన వివేకములను ఆయన పోగొట్టుకున్నాడు కదా. జ్ఞానము కలిగి ఉండే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.